అది 27 దేశాల కూటమి. ఆ దేశాలు తమ రక్షణను బలమైన దేశానికి అప్పగించింది. ఇక ఇబ్బంది లేదని తడిగుడ్డ వేసుకుని హాయిగా ఉంది. కానీ ఉన్నట్టుండి ఆ బలమైన దేశానికి అధిపతి మారాడు. ఇప్పుడు నీకు రక్షణ కావాలంటే డబ్బు సక్రమంగా ఇవ్వాల్సిందేనని హెచ్చరించాడు. అతడు చేస్తున్న డిమాండ్ నాణ్యమైనదే, కానీ తమ దేశానికి తాము రక్షణ ఏర్పాటు చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం 27 దేశాల కూటమిదే తప్పు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మన భద్రతను ఎవరికో అప్పగిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దేశాలకు తెలిసి వచ్చింది. కానీ ఇప్పటికే ఆలస్యం చేశాయి. ఆ కాపలాదారుడిని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకు ఆ 27 దేశాల కూటమి ఏది? ఎందుకు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి? వాట్స్ దిస్ స్టోరీ? ట్రంప్ రాకతో యూరప్కు జ్ఞానోదయమైందా? భద్రతను అవుట్సోర్సింగ్ చేస్తే ముప్పు తప్పదా? ఇప్పుడు యూరప్ పఠిస్తున్న మంత్రమేమిటి? దేనికోసమైనా ప్రయత్నించి విఫలమైతే అదృష్టం బాగాలేదని అనుకుంటారు. రెండోసారి ఆ ప్రయత్నంలో ఓడిపోతే దురదృష్టం వెంటాడుతుందని బాధపడతారు. ఒకవేళ మూడోసారి కూడా ప్రయత్నం సఫలం కాలేదనుకోండి, అప్పుడు ఆ ప్రయత్నం గురించి పునరాలోచించాల్సిందే. ఆ ప్రయత్నంలో వైఫల్యానికి కారణాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైనట్టే. ఆ ప్రయత్నంలో వైఫల్యానికి బహుశా దురదృష్టమో లేక పరిస్థితిలో కారణం కావచ్చు. లేదంటే ఆ ప్రయత్నం విషయంలో మరీ గుడ్డిగా వ్యవహరించి ఉండొచ్చు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇన్నాళ్ళు ఈయూ గుడ్డిగా వ్యవహరించింది. యూరప్ ప్రతిదానికి విదేశాలపై ఆధారపడడం అలవాటు చేసుకున్నాయి. రక్షణ, విదేశీ విధానాల కోసం అమెరికాపైన యూరోపియన్ యూనియన్ ఆధారపడింది. చమురు కోసం రష్యాను, ఉత్పత్తుల కోసం చైనాను నమ్ముకుని కాలం గడిపేసింది. ఫలితంగా ఇప్పుడు యూరప్ ఉత్కంఠకు గురవుతోంది, టెన్షన్ పడుతోంది. ఇప్పుడు యూరప్ దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కూడా రక్షించుకోలేని దుస్థితికి చేరుకున్నాయి. ఒకసారి ఉక్రెయిన్ విషయం చూడండి. యూరోపియన్ యూనియన్లోకి ఉక్రెయిన్కు చేర్చుకోవాలని యూరప్ నాయకులు కోరుకుంటున్నారు. కీవ్ కూడా ఈయూతో పాటు నాటోలో కూడా చేరాలని ఆశిస్తోంది. కానీ దానికి రష్యా అడ్డుపడుతోంది. కీవ్ను ఈయూలో చేర్చుకోవడానికి బ్రసెల్స్ ఏం చేస్తోంది? ఉక్రెయిన్ను ఈయూ, నాటోలో చేర్చుకోవడానికి కూడా అమెరికా ముందడుగు వేయాలని యూరప్ కోరుకుంటోంది. ఉక్రెయిన్కు యూరప్, అమెరికా చేసిన సైనిక సాయాన్నే పరిశీలించండి. ఉక్రెయిన్కు 5,70,000 కోట్ల రూపాయలను సైనిక సాయం కింద అమెరికా అందించింది. యూరోపియన్ యూనియన్ మాత్రం 4,15,000 కోట్ల రూపాయలను మిలిటరీ ఎయిడ్ కింద అందించింది. ఒకసారి ఊహించండి, యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల కూటమి. సో ఉక్రెయిన్కు అమెరికా చేసిన సాయంలో కేవలం 72% మాత్రమే 27 దేశాలు కలిసి ఇచ్చాయన్నమాట. ఫలితంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కరుణా కటాక్షంపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆధారపడుతున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చాడు. ట్రంప్ మిత్రదేశాలు కూడా మిలిటరీ సాయాన్ని నిలిపేయాలని పిలుపునిస్తే యుద్ధంలో ఏం జరుగుతుంది? ఉక్రెయిన్ ఓడిపోవడం ఖాయం. అదే జరిగితే యూరోపియన్ యూనియన్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఈ విషయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా బాగా తెలుసు. యూరప్కి సొంతంగా భద్రతా విధానాలు ఉండాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. బహుశా సొంత ఐరన్ డోమ్ కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. నిజానికి జెలెన్స్కీకి స్వార్థ ప్రయోజనం ఉండొచ్చు, కానీ అతడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. యూరోపియన్ యూనియన్లోని ప్రతి దేశానికి సొంతంగా భద్రతా విధానం ఉండాల్సిందే. ఇది రాత్రికి రాత్రే జరగడం సాధ్యం కాదు. చాలా కాలంగా ఈయూ తమ మిలిటరీ సామర్థ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తమ దేశాల రక్షణకు అమెరికాపై యూరప్ ఆధారపడింది. ఇప్పటికిప్పుడు దాన్ని మార్చడం కూడా ఈయూకు సాధ్యం కాదు. అందుకే యూరోపియన్ నాయకులు ట్రంప్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్నే చూడండి. ఓలాఫ్ను ట్రంప్ మిత్రులు అవమానించారు. అతడిని మూర్ఖుడని ఎలన్ మస్క్ విమర్శించాడు. అయితే దీనికి ఓలాఫ్ ఎలా స్పందించాడు? ప్రతి ట్వీట్కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని సైలెంట్ అయ్యాడు. ఈ తీరును మెచ్యూర్గా స్పందించడమని చెప్పొచ్చు. కానీ ఓలాఫ్ది నిస్సహాయత. చమురు సరఫరాలోనూ యూరోపియన్ యూనియన్ తీరు నిస్సహాయంగానే ఉంది. రష్యా గ్యాస్పై యూరప్ ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఈయూ చమురు దిగుమతుల్లో రష్యా గ్యాస్ 40% ఉండేది. ప్రస్తుతం అది 8%కి చేరుకుంది. ఇక్కడ భారీ షాక్ గురించి మాట్లాడుకుంటున్నాము. రష్యా గ్యాస్ సరఫరాలు తగ్గించుకోవడంతో యూరప్ దేశాలు భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్బణం ఆయా దేశాల్లో రాకెట్ల దూసుకెళ్లింది. చాలా దేశాల్లో నాయకులు అధికారాన్ని కోల్పోయారు. ఈ రోజుకు కూడా రష్యన్ గ్యాస్ యూరప్కు వెళ్తోంది. రష్యన్ గ్యాస్ను తక్కువ పరిమాణంలోనే యూరప్ దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ తమ శత్రువైన రష్యాకు $1,000 కోట్ల ఈయూ చెల్లిస్తోంది. తయారీ ఫ్యాక్టరీల విషయంలో చైనా ముప్పును ఎదుర్కొనేందుకు చాలా దేశాలు యత్నిస్తున్నాయి. కానీ ఈయూ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. 2017 నుంచి 2023 మధ్య కాలంలో గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. 2017-2023 మధ్యకాలంలో చైనా దిగుమతులను అమెరికా తగ్గించుకుంది. 2017లో అమెరికాకు చైనా ఎగుమతులు 22% ఉంటే
2023 నాటికి 13% పడిపోయింది. జపాన్ కూడా చైనా దిగుమతులను తగ్గించుకుంది. 2017లో చైనా దిగుమతులు 29% ఉంటే 2023 నాటికి 27%కి తగ్గించుకుంది. యూరప్లో చైనా దిగుమతులు 2017లో 22% ఉంటే 2023 నాటికి అది కాస్త 25%కి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే చైనాపై ఆధారపడకుండా EU ఉండలేకపోతోంది. ఈ దిగుమతులు ఎలక్ట్రానిక్ వాహనాలు కావచ్చు, లేదా ఫోన్లు, మిషన్లు ఏవైనా సరే మొత్తం చైనా నుంచే EU దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే భద్రతా, వినియోగదారుల వస్తువులు, చమురుతో సహా అన్నింటికీ యూరప్ ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. వాస్తవానికి పరిస్థితులు శాంతియుతంగా ఉన్నప్పుడు ఇదేమీ పెద్ద సమస్య కాదు. బహుశా యుద్ధాలు పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకే పరిమితమవుతాయని యూరప్ భావించింది. తమ తలుపు దగ్గర విధ్వంసాన్ని EU అస్సలు ఊహించలేదు. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో యూరప్ దేశాలు నిస్సహాయంగా మారాయి. ఈ విషయంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ లాంటి కొందరు యూరోపియన్ నాయకులు హెచ్చరించారు. యూరప్కు సొంత ఆర్మీ, భద్రతా విధానాలు అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పాడు. యూరోపియన్ నాయకులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ అది అవసరంగా మారింది. తాజాగా కూడా మాక్రాన్ ఇలాంటి డిమాండ్లను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్కు మాక్రాన్ ఆతిథ్యమిచ్చాడు. ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ యూరప్ భద్రత ఇక యూరోపియన్లదేనన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం మొదలైన తరువాత యూరోపియన్ల భద్రత గందరగోళంలో పడిందన్నారు. తమ రెండు దేశాలు కలిసి యూరప్ను పటిష్టంగా, ఐకమత్యంగా ఉంచేందుకు కృషి చేస్తాయని ఫ్రెంచ్ అధ్యక్షుడు చెప్పారు. యూరప్ రక్షణతో పాటు సొంత పారిశ్రామిక విధానాలు కూడా అవసరమని మాక్రాన్ స్పష్టం చేశాడు. పోలాండ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. యూరప్ మనుగడ సాధించాలంటే ఆయుధాలను పెంచుకోవాలని ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. ప్రస్తుతం యూరప్ రక్షణ అనేది మన ఆప్షన్ కాదని, అది అవసరమని తేల్చి చెప్పారు. తాను మిలిటరిస్ట్ కాదన్నారు. భూమి మీద యుద్ధాలు జరగాలని పోలాండ్ కోరుకోదని టస్క్ స్పష్టం చేశారు. భయంకరమైన యుద్ధంతో యూరప్ బాధపడుతోందని చెప్పారు. మరోసారి ఘోర యుద్ధాలు రాకుండా నివారించేందుకు యూరప్ బలంగా నిలబడాలని పోలాండ్ ప్రధాని సూచించారు. బహుశా ఇప్పటికైనా యూరప్ యాక్షన్ తీసుకుంటుందేమో. ఇప్పటికే EU ఆలస్యం చేసింది. అదే సమయంలో ఇతర దేశాలు కూడా వాస్తవాలను పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేకించి ఇండో పసిఫిక్ దేశాలు అప్రమత్తం అవ్వాల్సిందే. చాలా దేశాలు భద్రతను అమెరికా, చైనాకు అప్పగించాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈరోజు వాస్తవం రేపు భిన్నంగా ఉంటుంది. ఈరోజు ఒక దేశం మద్దతు ఇవ్వచ్చు, కానీ రేపు ఆ మద్దతు ఉపసంహరించుకోవచ్చు. సో ఉన్న ఆప్షన్ ఒక్కటే, ఎవరికి వారు స్ట్రాంగ్గా మారడమే.